యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన ఒక మాట తెలియచేశారు. ఏంట మాట అంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయుట కొరకు వచ్చాడు. ద సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు బీ సర్వ్డ్ బట్ టు సర్వ్ అని. సేవ చేయడానికి యేసయ్య వచ్చారు. ఆయన జీవించిన జీవితం అంతా మనం గమనిస్తే హీ లివ్డ్ ఫర్ అదర్స్. మన కొరకే ఆయన బ్రతికారు. ఆ కాలంలో జీవించిన ఆ ప్రజలు వారి యొక్క క్షేమము కొరకే ఆయన ఏ కార్యమైనా జరిగించింది. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైన అపవిత్రాత్మ శక్తులతో పీడించబడుతున్న ఒక వ్యక్తి జీవితంలో చేసిన అద్భుతాన్ని మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయెను. 4వ వచనం చదువుతారా? వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు దోణ దిగారంట, గెరాసేనుల దేశంలోకి వెళ్ళారంట. జీసస్ మినిస్ట్రీ, హిస్ ట్రావెల్, ఆయన యొక్క ప్రయాణాలు, పరిచర్య ఎలా పడితే అలా, ఏ దారిలో వెళ్తే ఆ దారిలో వెళ్ళిపోదాంలే, ఎవరైనా ఎదురు పడితే మాట్లాడదాము, ఏదైనా సహాయం చేద్దాం అన్నట్లుగా యేసయ్య ఆయన జీవితంలో మరి కార్యాలు చేయలేదు. కానీ యేసు ప్రభువారి యొక్క పరిచర్య, ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళిన, ఒక ఊరిని సందర్శించిన, ఆయన ఒక ఉద్దేశంతో వెళ్ళేవారు. ఎందుకంటే ఆయన దైవ మానవుడు, మానవ రూపంలో దిగి వచ్చిన దేవుడు. కాబట్టి గెరాసేనుల దేశానికి వెళ్ళగానే ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఆయనకు వచ్చి ఎదురు పడతాడని మనకు తెలియకపోవచ్చు కదండి. కొన్ని ఊర్లకి మనం వెళ్ళినప్పుడు, వెళ్ళకముందు ఆ ఊర్లో మన బంధువులు ఉంటారని తెలుసు, కానీ ఇంకేదో కొత్త వ్యక్తులు మనల్ని కలుస్తారని, అక్కడ ఇంకేవో కొన్ని సంఘటనలు జరుగుతాయని మనం గెస్ట్ చేయలేం కదా. మనకి తెలిసిన వరకే మనం గెస్ట్ చేయగలం. మనం వేటి కొరకు ప్రిపేర్డో వాటిని మాత్రం ఎక్స్పెక్ట్ చేయగలం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, కానీ మానవ రూపంలో ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. కాబట్టి ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళక ముందైనా సరే ఆ ప్రాంతంలో ఆయనకి ఎవరు ఎదురుపడతారు, వారి జీవితంలో ఆయన ఎలాంటి కార్యాలు చేయాలి, అవన్నీ ఆయనకు ముందుగానే తెలుసు. నథింగ్ వాజ్ ఎ సర్ప్రైజ్ టు గాడ్. యేసుక్రీస్తు ప్రభువుకు మరి ఏదో ఆశ్చర్యపరిచే పరిస్థితులు లేదంటే వ్యక్తులు కూడా ఎవరు ఆయనకి తారస పడరు. ఎందుకంటే ఆయన సర్వమును ఎరిగిన దేవుడు. సరే, యేసు ప్రభువారు గెరాసేనుల దేశానికి వెళ్ళినప్పుడు దయ్యము పట్టిన ఒక వ్యక్తి, అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి సమాధులలో నుండి వచ్చాడంట. అపవిత్రాత్మలు నేటికి ఉన్నాయా లేవా చెప్పాలి? అపవిత్రాత్మలు ఉన్నాయండి, ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు. అపవిత్రాత్మలు కూడా ఉన్నాయి, దురాత్మలు కూడా ఉన్నాయి. దేవుని ఆత్మకు ఎవరిలో చోటు ఉండదో వారిలో అపవిత్రాత్మలు ప్రవేశిస్తాయి. అంతే, సింపుల్. కొంతమంది రక్షణ పొందమంటే పొందరు. పొందుతాంలేండి, తర్వాత పొందుతాం, ఇప్పుడే ఎందుకు, అంత అర్జెంట్ ఏముంది, ఇప్పుడు మాకు పెళ్లి జరగాలంటే కదా పాస్టర్ గారు బాప్తిసం సర్టిఫికేట్ తెమ్మంటారు. ఇంకా చాలా టైం ఉంది. యవ్వన కాలం అంతా బాగా ఎంజాయ్ చేసేసి ఇష్టానుసారంగా గడిపేసి అప్పుడు రక్షణ పొందుతాంలే అని కొంతమంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అనుకుంటారు 60 వచ్చాక అప్పుడు తీసుకుంటామండి బాప్తిస్మం అంటారు. పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా ఉంటే అపవిత్రాత్మలకు నిలయంగా మన జీవితాలు మారతాయి అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము పెట్టుకోవాలి. ఈ వ్యక్తి సమాధులలో బ్రతుకుతూ ఉన్నాడంట. అపవిత్రాత్మలు ఒక వ్యక్తిలో ఉంటే వారిలో కొన్ని లక్షణాలు కనబడతాయండి. చూడండి, కొన్ని రకాలైన వ్యాధులకి కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెంగీ ఫీవర్, డెంగీ జ్వరం వచ్చిందంటే వారిలో కనబడే లక్షణాలు ఏంటి? ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో రక్త పరీక్ష చేసినప్పుడు, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటే డాక్టర్స్ దాన్ని బట్టి నిర్ధారిస్తారు ఇది డెంగీ ఫీవర్ అని. అపవిత్రాత్మలు ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి జీవం అంటే ఇష్టం ఉండదు, మరణం అంటే ఇష్టం ఉంటుంది. అపవిత్రాత్మలు ఎవరిలో ఉంటాయో ఆ అపవిత్రాత్మలు ఏమని ప్రేరేపిస్తాయంటే నువ్వు చావు,
నువ్వు చనిపో, ఇంకా బ్రతకొద్దు, నీకు జీవితము వద్దు. దేవుడేమో బ్రతుకు, జీవించు, నాలో ఆనందించు, నా జీవాన్ని నీలో పోసాను కదా. దేవాది దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఆదామును దేవుడు సృష్టించిన విధానం ఏంటంటే ఆయన నాసికా రంధ్రములలో జీవవాయువును బాడీ అంతా మట్టే, బట్ లైఫ్ ఎట్లా వచ్చిందంటే దేవుని ఊపిరి వెళ్ళినప్పుడు లైఫ్ వచ్చింది. ఇప్పుడు అపవాది ఎవరిలో అన్న చేరితే అపవాది యొక్క ప్రేరేపణ ఎట్లా ఉంటుందంటే నీ లైఫ్ని నువ్వు ఎండ్ చేసేసుకో. ఎందుకు ఈ బ్రతుకు? కొంతమంది ఇదే పాట, ఇదే మాట, ఇదే పాట. ఉదయం లేవగానే చచ్చిపోతే బాగుండు, ఇంకెందుకు ఈ బతుకు ఒక బ్రతికేనా, అట్లా మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు అపవాదికి చోటు ఇచ్చేసినట్టే, గ్యారెంటీ. ఇంకా మళ్ళీ అందులో ఇంకొకళ్ళు ఎవరో నీకు పరీక్ష చేసి నీకు నిర్ధారించాల్సిన అవసరము లేదు. మరికొంతమందికి ఇంకొక అలవాటు ఉంటుంది, చావు చావు అంటూ ఉంటారు. ఏంటండి, ఎదుటి వారిని నువ్వు చావు, నీ బ్రతుకు, అది కూడా తప్పండి. అది కూడా అపవిత్రాత్మ యొక్క, అపవాది యొక్క ప్రేరేపణే, దురాత్మల యొక్క ప్రేరేపణతోనే అట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మనకు బ్రతకమని జీవం ఇచ్చాడు, బ్రతకమని ఆయుష్ ఇచ్చాడు, బ్రతకమని ఆయన సంవత్సరాలు ఇచ్చాడు. ఎవరి అకౌంట్లో ఎన్ని సంవత్సరాలు మనకి తెలీదు, అయిపోయేదాకా తెలీదు. ఓహో, పలానా వ్యక్తికి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడని జీవితం అయిపోయాక మనకు అర్థమవుతూ ఉంటుంది. నిన్నటి దినము కడప నుంచి ఒక కుటుంబము మరి మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ చూసి మరి ఇక్కడ మెడికల్ సెంటర్ కొరకు సపోర్ట్ చేసి వెళ్దామని వచ్చారు. వారు ఒక మాట చెప్పారు, ఏమనంటే వారి తండ్రి గారికట మరి భయంకరమైన ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య పరిస్థితులు, 40sలోనే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందండి. మరి తండ్రి గారికి 40లలోనే హార్ట్ అటాక్ వచ్చిందంట. ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధిని కూడా పడ్డారంట, భార్యను కూడా. అయితే దేవుడు 99 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడంటండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే విషయం ఏంటంటే దేవుడు ఆయుష్ ఇస్తే ఈ లోక సంబంధంగా ఎన్ని రోగాలు వచ్చినా పోయినా దేవుడు అట్లా ప్రాణాన్ని నిలబెడతాడండి. జీవాధిపతి దేవుడు. ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే హీ వాజ్ లివింగ్ అమంగ్ ద డెడ్. హీ హ్యాడ్స్ లైఫ్, అతనిలో జీవం ఉంది, కానీ అతను ఎక్కడ బ్రతుకుతున్నాడంటే సమాధుల మధ్యలో, ఆ ఎముకల మధ్యలో, ఏదంటే శవాల మధ్యలో, శవపేటికల మధ్యలో, వాటి మధ్యలో బ్రతుకుతా హీ ఈజ్ హ్యాపీ. అతను అక్కడ నుండి తేవాలని చాలామంది ట్రై చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ రోజుకు ఒకరన్నా వెళ్ళి, ఒరే నాయన రారా నువ్వు, వాళ్ళ అమ్మ అడుగుండదా అండి, బాబు ఇంట్లో బెడ్రూమ్ ఉంది కదా, ఇంట్లో మంచం ఉంది కదా, ఇంట్లో నీకు ప్రతిపూట నేను భోజనము సిద్ధపరిచి పెడతాను కదా, ఎందుకురా ఇక్కడ ఉంటున్నామంటే వాడు అంటాడు నాకు ఇక్కడే చాలా బాగుంది. హీ హ్యాడ్ లైఫ్ బట్ హీ వాస్ లివింగ్ అమాంగ్ ద డెడ్ అండ్ దట్ వాస్ హిస్ కంఫర్ట్ ప్లేస్. అతని కంఫర్ట్ ప్లేస్ ఏమైపోయిందంటే మీకు బెడ్రూమ్లో బాగుందేమో, నాకు సమాధుల తోటలో బాగుంది అంటున్నాడు. అపవిత్రాత్మ వాడిలో చేరడం వలన వాడి ఆనందం ఎక్కడుందంటే చనిపోయిన వాటి మధ్యలో, జీవము లేని వాటి మధ్యలో ఉంది. భయంకరమైన పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు ప్రాణం పెట్టారంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగతనము, హత్య, నాశనం అనేది అపవాది నుండి వచ్చేది. The devil is the destroyer. The devil is the one who brings death. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడి లోకానికి ఎందుకు వచ్చి ఆయన మరణించారంటే మనకు జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ వ్యక్తి దేవునికి దూరంగా బ్రతుకుతా ఉన్నాడు, ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితిలో ఉన్నాడు, అపవిత్రాత్మలకు నిలయంగా తన దేహము, తన జీవితం మారిపోయింది. కాబట్టి ఇప్పుడు తన ఆనందం అంతా ఎక్కడ ఉందంటే ఆ సమాధుల మధ్యలో, ఆ శవాల మధ్యలో బ్రతుకుతా అక్కడ ఆనందిస్తున్న వ్యక్తిగా, మరణపు ఆలోచనలతో బ్రతుకుతున్న వ్యక్తిగా ఆ వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. నీ జీవితంలో ఒకవేళ మరణాన్ని గురించిన ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నవా? నో, అది దేవుని చిత్తమో కాదు. నీ కొరకు, నా కొరకు యేసయ్య మరణించింది. ఎందుకంటే మన మరణాన్ని ఆయన తీసుకొని మనకు ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. కొంతమందికి అపవాది యొక్క మోసం ఏంటంటే
బాగానే ఉంటారు చూడడానికి, కానీ మరణపు ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉంటారండి. అది సమృద్ధి జీవం అవ్వదు. యు ఆర్ బేర్లీ లివింగ్, బట్ యు ఆర్ నాట్ లివింగ్ ద అబండెంట్ లైఫ్ ఫర్ విచ్ జీసస్ కేమ్ అండ్ గేవ్ హిస్ లైఫ్. నువ్వు బ్రతుకుతున్నావు, తింటున్నావు, ఉంటున్నావు, కదులుతున్నావు, ఏదో మనిషికి పైకి కనబడుతున్నావు, కానీ మరణపు ఆలోచనలతో, నిరాశలో నువ్వు ఒక సమాధులలో బ్రతుకుతున్నట్లే బ్రతుకుతున్నావు. అంటే అర్థం ఏంటంటే నువ్వు సమృద్ధి జీవాన్ని కలిగి లేవన్నమాట. యేసయ్య అందుకని కాదు మన కొరకు మరణించింది. యేసయ్య మనకు సమృద్ధి జీవాన్ని ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు. ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే మార్కు సువార్త 5వ అధ్యాయానికి తిరిగి వెళ్దాం. 3వ వచనం చూడండి. వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధించలేకపోయెను. 4వ వచనం, పలుమారు వాడు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళు తుత్తునీలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచ లేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో ఇంకొన్ని సమ్ మోర్ క్వాలిటీస్. అపవాది ఒక వ్యక్తిలో ఉంటే ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయండి, అవి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ లక్షణాలు అంటే, అతను సంకెళ్లతో బంధించినా ఎవ్వరు బంధించలేకపోతా ఉన్నారంట. అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే అతని జీవితంలో ఒక విపరీతమైన ధోరణి కనబడతా ఉంది. విపరీతమైన ధోరణి, విపరీతమైన కోపం, ప్రమాదం, విపరీతమైన ఆలోచనలు, ప్రమాదం, విపరీతమైన పరిస్థితులు ఏవైనా కూడా మనకి మంచిది కాదు. అందుకే దేవుని వాక్యాలు ఉంది కదా, అన్ని విషయములలో మితముగా. డాక్టర్లు అదే చెప్తున్నారా, తినండి మితంగా తినండి, ఉప్పు వేసుకోండి మితంగా, కారం తినండి మితంగా, మసాలా తినండి మితంగా, షుగర్ ఒకవేళ తినాలనుకుంటే మితంగా. కోపం మరీ కోపం రాకుండా ఐస్ గడ్డలాగా అయితే ఉండలేం కదా, వస్తుంది అవసరమైనప్పుడు రావాలి. అట్లని విపరీతంగా వచ్చిందంటే ప్రమాదం కదండి. వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే ఒక విపరీతమైన ధోరణిలో బ్రతుకుతూ ఉన్నాడు. అతనిని ఎవ్వరూ సాధు చేయలేకపోతా ఉన్నారంట. అతన్ని ఎవరు సాధు ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ లివింగ్ విత్ అన్కంట్రోల్డ్ ఇమోషన్స్. తన్ను తాను నియంత్రించుకోలేని స్థితిలో, ఇతరుల చేత నియంత్రించబడలేని స్థితిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అతనిలో ఏముంటుందంటే నియంత్రణ ఉంటుంది. ఆత్మలో దేవుడు అనుగ్రహించే ఆశా నిగ్రహం ఉంటుంది. ఆత్మ ఫలములో ఒక శ్రేష్టమైన ఫలం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. మనందరికీ తెలిసిన లేఖన భాగమే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితలము గల ఆత్మను. ఇంద్రియ నిగ్రహము కింద ఉంది ఫుట్ నోట్లో, స్వస్థ బుద్ధి అంట. ఇంద్రియ నిగ్రహం ఇంగ్లీష్లో ఉంటుంది సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ తప్పుతున్నాము అంటే మనము మన సెల్ఫ్ కంట్రోల్ తప్పుతుందా లేదా మనకి తెలుస్తుంది, అవునా కదండి. ఒక వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు, స్టీరింగ్ పట్టుకున్నాడు, ఒక కాలు క్లచ్ మీద ఉంది, ఒక కాలు యాక్సిలరేటర్ మీద ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి అదుపు తప్పుతున్నాడని ఎవరికి తెలుస్తుంది? బయట వాళ్ళకి తెలుస్తుంది లేండి, ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది, ఎక్కడొచ్చి మమ్మల్ని డాష్ ఇస్తారు. మనకు కూడా తెలుస్తుంది లోపల. ఒకవేళ డ్రైవింగ్ సీట్లో ఉంటే వీ విల్ నో వెన్ వీఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. స్పీడ్ లిమిట్ ఎక్సీడ్ చేస్తున్నప్పుడు, వెళ్ళవలసిన వేగం కంటే ఇంకా ప్రమాద స్థాయిలో వేగంగా వెళ్తూ ఉన్నప్పుడు వీ అండర్స్టాండ్, ఓకే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది, నేను కంట్రోల్ చేయాలి. సమ్టైమ్స్ మన ఇంద్రియ నిగ్రహము, స్వస్థ బుద్ధి లేకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతూ ఉంటామండి. అప్పుడు ఎవరికి తెలుస్తుంది? ముందు మనకు తెలుస్తుంది, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఎవరికి తెలుస్తుంది? అందరికీ తెలుస్తుంది ఇంట్లో, అంతేనా? ఒకరు అప్సెట్ అయ్యారనుకోండి ఇంట్లో, ఒకరు కోపంగా ఉన్నారనుకోండి, ఒకరు చిరాగ్గా ఉన్నారనుకోండి, ఎఫెక్ట్ అందరి మీద పడుతుందా పడదా? ఇంట్లో పడుతుంది, అవునా కదండి. ఇంట్లో ఒకరు బాధగా ఉన్నా అందరి మీద పడుతుంది ఎఫెక్ట్. ఒక్కరు చికాగ్గా ఉన్నా అందరి మీద, ఒకరు ఆనందంగా ఉంటే కూడా అందరి మీద పడుతుంది కదా. ఒకరు హ్యాపీగా ఉంటే ఓకే అందరం రిజాయిస్ చేస్తాం, ఒకరు ఏడుస్తూ ఉంటే ఆ బాధ యొక్క ప్రభావం కూడా అందరి మీద పడుతుంది. ఈ వ్యక్తి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే ఎవ్వరు కూడా అతని సాగుపరచలేకుండా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, హీ వాజ్ హర్టింగ్ హిమ్సెల్ఫ్. మార్కు సువార్త 5వ అధ్యాయంలో అతని పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు
అపవిత్రాత్మకు చోటిచ్చిన వారు దేవునికి చోటివ్వని వారి యొక్క పరిస్థితి ఏంటంటే, ఇంకొక మాట, దే హర్ట్ దెమ్సెల్ఫ్, వారు తమ్మును తాము గాయపరుచుకుంటా. చూసారండి ఎప్పుడైనా? ఇక్కడ కోసుకునే వాళ్ళని చూసారా? నా చేతులు చూడండి, నాకేం లేవు ఘాట్లు. ఏమన్నా ఉంటే ఏదైనా వస్తువులు అట్లా కోసుకున్నావు తప్ప ఐవ్ నెవర్ హర్ట్ మై సెల్ఫ్. నన్ను నేను ఎప్పుడు గాయపరచుకోవాలా, దేవునికి స్తోత్రం. బట్ ఐ నో సమ్ పీపుల్. కానీ నా దగ్గర కొంతమంది కౌన్సిలింగ్కి వస్తారు, వాళ్ళు చూపిస్తూ ఉంటారు, మొత్తం గీతలు ఉంటాయి, మొత్తం గాయాలు ఉంటాయి, చేతులన్నీ కోసుకొని ఉంటారు. ఎందుకమ్మా అట్లా చేసావు? పలానా అబ్బాయి నన్ను వదిలిపెట్టేశాడు అక్క, చచ్చిపోవాలనుకున్నా, మొత్తం కోసేసుకున్నా అంటారు కొంతమంది. మరి కొంతమంది అంటారు, భర్త మీద కోపం వచ్చిందండి, కోసేసుకున్నా. తమ్మును తాము గాయపరచుకోవాలనే విపరీతమైన ధోరణి, ఇది అపవాదికి చోటిచ్చిన వారి హృదయంలో, మనసులో వచ్చే భయంకరమైన పరిస్థితి. ఇంద్రియ నిగ్రహం లేదండి. హీ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్రేజియస్. ఎట్లా ఉన్నాడంటే మరి ఎవరు కూడా అతని అదుపు చేయలేని స్థితిలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన్ను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు. ఆ కుమారుడు ఆ స్థితిలో ఉంటే ఇంటిలో ఉన్న వారందరికీ వేదనే కదండి, అవునా కదా? ఇంటిలో తల్లికి తండ్రికి నెమ్మది ఉంటుందా? ఇంట్లో తోబుట్టువులకి నెమ్మది ఉంటుందా? ప్రతి ఉదయం లేవగానే మా అన్నయ్య అక్కడ సమాధుల్లో ఉన్నాడని ఇంట్లో ఉన్న తోబుట్టువులు బాధపడరా? మా సహోదరుడు అక్కడ ఉన్నాడని ఆ తల్లికి ఎంత వేదన. వాడు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటాడో, ఏమవుతుందో అని వారి కుమారుని గురించి ఎంత వేదన పడుతూ ఉండేవారో. అపవాదికి ఒక వ్యక్తి చోటిస్తే వారు మనశ్శాంతిగా ఉండరు, వారి కుటుంబానికి, వారు ఎవరితో ఉంటారో వారికి కూడా నెమ్మది ఉండదు. ఇటువంటి భయంకరమైన అపవాది యొక్క బంధకాలలో ఉన్న వ్యక్తి యేసయ్యను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడండి. చూడండి ఆ మాట, 6వ వచనం, వాడు దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము, హీ నెల్ డౌన్ బిఫోర్ జీసస్. యేసయ్య ఎదుట సాగిలా పడ్డాడు. ప్రతి నామం, ప్రతి మోకాలు యేసు నామమున వంగుతుంది, వంగాలి, వంగుతుంది కూడా ఖచ్చితంగా. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే ఆయన నామానికంటే పైనామం ఏది? is no greater name than the name of Jesus. యేసయ్య నామము కన్నా ఉన్నతమైన నామము, గొప్ప నామం ఏది లేదు. ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలి. ఇంత అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న ఈ వ్యక్తి అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభును చూడగానే ఆయన మోకాళ్ళు వంగి, అండ్ హీ ఈజ్ మేకింగ్ అ ప్రేయర్, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఏంటా ప్రార్థన అంటే 7వ వచనం, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా. యేసుప్రభు ఏం బాధ పెట్టారండి? అపవిత్రాత్మకు తెలుసు యేసయ్య వచ్చారంటే ఆ వ్యక్తిని అపవిత్రాత్మ నుండి విడుదల చేస్తాడని. ఇప్పుడు అపవిత్రాత్మకి ఏం కావాలంటే ఆ వ్యక్తిలో ఉండడమే కావాలా. The devil wants to torment and torture people. అపవాది యొక్క ఉద్దేశం ఒకటే, వాడి యొక్క బంధకాలలో, వేదనలో, ఇబ్బందులలో ఒక నరకాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో మనుషులందరూ బ్రతకాలా. ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత వాడు ఏ నరకానికి వెళ్తాడో అక్కడికి వెళ్ళాలి. వాడి ఆలోచన అదే. ఇప్పుడు అపవాది ఈ వ్యక్తిలో, ఈ సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిలో ఉండి ఒక ప్రార్థన చేస్తూ ఉంది. ఏంటా ప్రార్థన అని ఆలోచన చేస్తే, యేసు, దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుము, నన్ను బాధ పెట్టద్దు అంటే అర్థం ఏంటంటే నన్ను వదిలేసి వెళ్ళిపో, ఈ వ్యక్తిని ఇంకా పట్టించుకోవద్దు, ప్లీజ్ లీవ్ హిమ్ అలోన్. ఇతనికి ఇక్కడ బాగానే ఉంది సమాధుల్లో, తను తాను గాయపరుచుకున్నా కూడా బాగానే ఫీల్ అవుతున్నాడు. యేసు ప్రభు, నీ దారిన నువ్వు వెళ్ళిపో. యేసయ్య ఆ ప్రార్థన వినలేదు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు పాపుల మొరను వినడు. ఎవరు పడితే వారు చేసేస్తే ప్రార్థన వింటాడా? ఎవరు పడితే వారు చేస్తే ఆయన చిత్తానుసారం కాని ప్రార్థన దేవుడు అంగీకరించడు. ద డెవిల్ వాజ్ ట్రైయింగ్ టు గివ్ జీసస్ అన్ ఐడియా. అపవాది ఇక్కడ యేసయ్యకు ఒక ఐడియా ఇస్తున్నట్లుగా, ఈ వ్యక్తిని బాధపరచద్దయ్యా, ఈయన విడిచిపెట్టి వెళ్ళిపో అంటుంటే యేసయ్య ఆ మాట లెక్క చేయలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని. There were a group of evil spirits residing inside this man. ఈ యవనస్తునిలో దురాత్మలకు గుంపుగా పట్టేయండి. ఒక్క దయ్యం పడితేనే తట్టుకోలేరు, ఇతనిలో ఎన్నున్నాయంటండి, గుంపు చేరిపోయాడు.
ఇప్పుడు ఒక విషయం గమనించాలా, అపవిత్రాత్మకు ఈ వ్యక్తి ఒక్క అపవిత్రాత్మకు చోటిచ్చి ఉంటాడు, మిగతా అన్నికి వచ్చి చేరినాయి. అర్థమవుతుందా? అందుకే దేవుని వాక్యాలు వ్రాయబడిన మాట, మీరు అపవాదికి చోటివ్వద్దు. చిన్న చోటిస్తే చాలు మొత్తం వచ్చి ఆక్రమించేసుకుంటాడు. మన మనసుని మన ఇంటిలో వచ్చి తిష్ట వేసుకొని స్థిర నివాసం కల్పించుకొని ఇంకెప్పటికీ బయటకి వెళ్ళడు. ఈ వ్యక్తి జీవితము అపవిత్రాత్మలకు నిలయము అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తిని ప్రేమించాడండి. జీసస్ లవ్డ్ దిస్ యంగ్ మ్యాన్. ఈ యవనస్తుని యేసే ఎంత ప్రేమించాడంటే, ఇన్ని అపవిత్రాత్మ శక్తులతో తన్ను తాను బాధించుకుంటూ ఇంత వేదన పొందుతున్న వ్యక్తిని నేను ఖచ్చితంగా విడుదల చేయాలి. కుటుంబీకులందరూ చేతులు ఎత్తేశారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, తోబుట్టువులు, మా తమ్ముడు ఇంకా మారడు, మా సహోదరుడు ఇంకా మారడు, మా కుమారుని బ్రతికి ఇంతేనా అని వారు బహుశా దే మైట్ హ్యావ్ లాస్ట్ హోప్స్. నిరీక్షణ కూడా కుటుంబీకులంతా కోల్పోయి ఉంటారు. కానీ యేసు ప్రభు ఆ వ్యక్తిని ఆ దినము ఆయన దర్శించి, ఇప్పుడు యేసయ్య చేసిన పని ఏంటని ఆలోచన చేస్తే 10వ వచనం, తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దనియు ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలు కొనగా, యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. దయ్యాలు యేసు ప్రభువా, దేవుని కుమారుడా, మమ్మల్ని విడిచి వెళ్ళిపో, మమ్మల్ని బాధ పెట్టద్దు అని చేసిన ప్రార్థన అయితే దేవుడు వినలేదు. ఆ పందుల గుంపులో పంపించంటే యేసయ్య అన్నాడు, ఇతనిలో నుండి అపవిత్రాత్మ వెళ్ళిపోయి ఆ పందుల గుంపులోకి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు, ఇందాక ప్రారంభంలోనే చెప్పాను, అపవిత్రాత్మ ఏ వ్యక్తిలో నివాసం చేస్తూ ఉంటుందో వారిలో మరణాన్ని గుర్చిన తలంపులు ఎక్కువగా ఉంటాయి. జీవాధిపతి ఉన్నప్పుడు జీవించాలని ఆశ ఉంటుంది. జీవాధిపతికి చోటిస్తే బ్రతుకుతాము, చాలామందిని బ్రతికిస్తాం. నిరాశతో చావు చావు అనుకుంటూ మరణించాలనే ఆలోచనలు ఎవరికి ఉంటాయంటే ఎక్కువగా అపవాదికి ఎవరు చోటిస్తారో వారిలో ఉంటాయి. ఇప్పుడు ఈ పందులలోకి ఎప్పుడైతే దురాత్మ ప్రవేశించిందో అవన్నీ వెళ్ళి సూసైడ్ చేసుకున్నాయి. ఏం చేసుకున్నాయి? అంతే కదండి. అక్కడ ఒక సముద్రము లేదంటే వడిగా నీరు ప్రవహిస్తూ ఉంటే, ఈ రోజుల్లో అపవిత్రాత్మ యొక్క ప్రేరేపణ చేత గోదావరిలోకి, కృష్ణానదిలోకి, వీటిలోకి వెళ్ళి దూకి చనిపోతున్న వారు లేరా అండి? చనిపోతున్నారు. ఏంటి? పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు, కోపం కొంతమందికి, వారి మాట చెల్లలేదనే పట్టుదల, ఏదో చిన్నది అనుకున్నది జరగలేదనే నిరాశ, ఏదో ఒక చిన్న పరిస్థితి వల్ల కృంగిపోయి జీవితాలను అంతం చేసుకుంటున్న వారు చాలామంది ఈ ప్రపంచంలో మనకి కనబడతా ఉన్నారు. అపవాది యొక్క ఆలోచన, సూసైడల్ టెండెన్సీ అపవాది నుంచి వస్తుందండి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన. ఎప్పుడైతే ఈ దురాత్మ వెళ్ళి ఆ పందులలో ప్రవేశించిందో, ఈ శాన దయ్యాలు అంటే చాలా అనేకంగా ఉన్న అపవిత్రాత్మలు 2000 పందులలో ప్రవేశించగానే అవన్నీ వెళ్ళి ఏమైనాయండి? సూసైడ్ చేసుకున్నాయి. అవన్నీ వెళ్ళి నీళ్ళలో మునిగి చనిపోయాయి. 2000 పందులు అంటే, పందులు ఎప్పుడు కొనలేదులేండి. మనం ఎవరైనా కొన్నామా? మనం ఎవరం తినము, మనం ఎవరం కొనలేదు. కానీ ఐఎమ్ షూర్ పందులు పెంచేవారు అదొక వ్యాపారం కదా. పందుల మాంసం కూడా కొంతమంది తింటూ ఉంటారు. అయితే అవి ఒక్కొక్క పంది రేట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. కానీ ఇట్ వాజ్ అ హ్యూజ్ లాస్ ఫర్ ద ఓనర్స్. ఆ పందులను పెంచుతున్న వ్యక్తులకు అది చాలా లాస్ అండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నారు, ఒక్క వ్యక్తి విడుదల పొందితే చాలు, 2000 పందులు చచ్చినా పర్లేదు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దట్ ఈస్ ద వాల్యూ గాడ్ గివ్స్ టు హ్యూమన్ లైఫ్. ఆయన రూపంలో, ఆయన పోలికలు సృజించుకున్న మనకు దేవుడిచ్చే విలువ అంతా గొప్పది. ఆ ఊరి వాళ్ళంటే ఎంత గొప్ప వ్యక్తులంటే, యేసు ప్రభుని వచ్చి ఆ ఊరిలో వెళ్ళిపోమన్నారంటే, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటే మాకు ఇంకా నష్టం వస్తుందయ్యా, నువ్వు వారికి వీడికి విడుదలిస్తున్నావు కానీ మా పందులన్నీ చచ్చిపోతున్నాయి, నువ్వు దయచేసి అంటే, ఆ మనుషులకి వాళ్ళ వ్యాపారం ముఖ్యం కానీ ఇంకొకరి బ్రతుకు బాగుపడడం వాళ్ళకి అంత ముఖ్యము కాదు. పీపుల్ కేర్ అబౌట్ మనీ మోర్ దెన్ యూ మేబీ. కొంతమంది నీకన్నా ఎక్కువ డబ్బును ప్రేమించి కొన్నిసార్లు నిన్ను పక్కన దోసేసే వాళ్ళు ఉన్నారేమో. కానీ దేవాది దేవుడు వస్తువుల కన్నా, ఈ లోక సంబంధమైన మెటీరియలిస్టిక్ థింగ్స్ కన్నా దేవుడు ఒక మనిషిగా మనకు ఆయన ఎక్కువ విలువ ఇచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఆ వ్యక్తికి విడుదలను అనుగ్రహించాడు. హీ వాస్ హీల్డ్, స్వస్థపడ్డాడు.
ఆ వ్యక్తిని చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి జీవితము, ఆ వ్యక్తి సాక్ష్యము యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న మహిమకు, ఆయనలో ఉన్న స్వస్థపరిచే మరి ఆ గుణానికి ఒక గొప్ప తార్కాణంగా నిలిచింది. ఉదయకాల సమయంలో శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు కూడా ప్రాబబ్లీ యు మే బీ ఇన్ అ స్టేట్ వేర్ యు వాంట్ టు బీ అమంగ్ ద డెడ్. మృతుల సంఖ్యలో నేను చేర్చబడితే ఎంత బాగుండనే అపవిత్రాత్మ యొక్క ఆలోచన నీకు వస్తూ ఉందా? చనిపోయిన వారి గురించి ఆలోచిస్తూ బ్రతుకంతా వేస్ట్ చేస్తున్నావా? జీవాధిపతి నీకు జీవం ఇచ్చింది, నిన్ను రక్షించింది. నువ్వు సమాధులలో బ్రతికినట్లు బ్రతకాలని కాదు. నేను ఎప్పుడు సమాధికి వెళ్తానా అని బ్రతకాలని కాదండి. టైం వస్తే వెళ్ళిపోతాం, ఎవ్వరు ఆపలేరు. ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆయన జీవం ఇచ్చినంతసేపు డూ యూ హ్యావ్ దట్ డిజైర్ టు లివ్ ఫర్ గాడ్? దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉందా? నన్ను ఎందుకు సృష్టించావయ్యా, నేనేం చేయగలను, నీ రాజ్యం కొరకు నేను ఏం చేయగలను, నీ కొరకు నేను ఎలా ఉపయోగపడగలను అనే ఆలోచన నీకుందా? మృతుల మధ్యలో నివసిస్తున్న ఆ సేనదయ్యం పట్టిన వ్యక్తిలాగా ఇప్పటి వరకు బ్రతికావేమో, యేసయ్య నీకు విడుదల ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ నియంత్రించబడలేని స్థితిలో ఆ వ్యక్తి కూడా హీ వాజ్ ఇన్ అన్ అన్కంట్రోలబుల్ స్టేట్. ఎవరు కూడా నియంత్రించలేకపోతా ఉన్నారండి. ఆ వ్యక్తిని ఎవరు పట్టుకోలేకపోతున్నారు, ఎవరు ఆపలేకపోతున్నారు, ఎవరు బంధించలేకపోతా ఉన్నారు. తను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ గాయాలు మాన్పడానికి ఆయన ఇష్టపడతాను. నీ గాయాలు అయిండొచ్చు మనుషుల వల్ల, ఇంకెక్కువ గాయపరచుకోవద్దు. కొంతమంది మనకు ఒకసారే చేస్తారు గాయం, దాన్ని 10 సార్లు ఆలోచించి ఆ గాయం మనం ఏం చేస్తూ ఉంటామండి, రేపుకుంటా ఉంటాం. అవునా కదా? గాయము గాడ్ వాంట్స్ టు హీల్ యువర్ వూండ్స్. దేవాతి దేవుడు నీకైన గాయాలు మాన్పాలని ఆయన కోరుతూ ఉంటే, అయిపోయిన గాయాల గురించి ఎందుకమ్మా ధ్యానం చేస్తా కూర్చుంటున్నావు? ఇంకా కొత్త గాయాలు చేసుకోవాలని ఎందుకు చూస్తూ ఉన్నావు? కమ్ టు ద హీలర్. స్వస్థపరిచే యేసయ్య దగ్గరకు రా. ఆయన ఉదయకాల సమయంలో నీ గాయాలు మాన్పుతాడు. నీ మనసుకైన గాయాలు అయిండొచ్చు, నీ శరీరానికైన గాయాలు అయిండొచ్చు. ఆయన గాయాలు మాన్పాలని కోరుతున్నాడు. ఆ వ్యక్తిలాగా ఒకవేళ నిన్ను నీవు గాయపరచుకోవాలనే ఆలోచన, ఇతరులను గాయపరచాలనే ఆలోచన ఉన్నట్లయితే అడుగు, ప్రభు నాకు స్వస్థ బుద్ధి దయచేయి. అతని బుద్ధి కూడా స్వస్థపడిందండి. వెన్ ద డెవిల్ వెంట్ అవుట్, అతనిలో ఉన్న అపవిత్రాత్మలు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే బుద్ధి బాగైపోయింది. స్వస్థ బుద్ధి రాగానే చక్కగా బట్టలు వేసుకున్నాడంట, వెల్ డ్రెస్డ్ అయిపోయాడంట. ఆ తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క ముందు స్థితిని తర్వాత స్థితిని చూసిన వారు కంపేర్ కూడా పోల్చుకోలేకపోతాను. ఇతనేనా అతను? ఇంత ట్రాన్స్ఫర్మేషనా? ఎస్, గాడ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్. దేవాతి దేవుడు బ్రతుకులు మార్చడంలో ఆయనకు సాటి అయిన వారెవరూ లేరు. ఒకవేళ నీ కుటుంబీకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఈ వ్యక్తి ఇంకెప్పటికీ మారతాడు అర్థం అవ్వట్లా, ఒకలాంటి స్తంభించిపోయిన బ్రతుకులాగా ఉంది. మేబీ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ డాటర్, మేబీ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ సన్. నీ కుమార్తె కొరకు, నీ కుమారుని కొరకు అడుగుతున్నావేమో దేవుని సన్నిధిలో. ఈ ఉదయకాల సమయంలో అడుగు. ఆ సేన దయ్యముల చేత పీడించబడిన వ్యక్తికి నువ్వు విడుదల ఇచ్చావు కదా ప్రవ్వా. ఆ వ్యక్తి బాగుపడ్డాక ఆ పందుల ఓనర్స్ బాధపడ్డారేమో కానీ ఆ కుటుంబం ఎంత ఆనందించి ఉంటుందండి. మా కుమారుడు ఇంకెప్పటికీ తిరిగి రాడు అనుకున్నాం. ఆ సమాధుల తోటలో నుండి, ఆ బరియల్ గ్రౌండ్ నుండి అక్కడే భూమిలోకి వెళ్ళిపోతాడు అనుకున్నాం మేము. బట్ థ్యాంక్ గాడ్ అవర్ సన్ ఇస్ బ్యాక్. మా కుమారుడు మళ్ళీ తిరిగి మా దగ్గరికి వచ్చాడు. ఆ ఇంట్లో ఎంత ఆనందం ఉంటుందో. నీ కుటుంబంలో కూడా ఒకవేళ నిరాశ ఉందేమో. ప్రాబబ్లీ యూఆర్ థింకింగ్ యూ హెవ్ లాస్ట్ అ పర్సన్ ఫర్ ఎవర్. ఇంక ఈ వ్యక్తి ఎప్పటికీ మారడు, ఇంకెప్పటికీ మేము కోల్పోయినట్లు అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధిలో అడుగు, ఆయన కార్యం జరిగిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో భయంకరమైన అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వ్యక్తి యేసయ్య వెళ్ళాడు అతని కొరకు. గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని బాగు చేశాడు. 2000 పందులు చనిపోయినా పర్వాలేదు, ఒక్క వ్యక్తి బాగుపడడమే ప్రాముఖ్యమని యేసయ్య ఎంచి ఆ వ్యక్తిని సంపూర్ణంగా స్వస్థపరిచాడు. స్వస్థ బుద్ధి వచ్చేసింది, అతని ఆత్మ విడుదల పొందింది. ఆ దురాత్మ శక్తుల నుండి విడుదల పొందాడు ఆ వ్యక్తి. ఎంత నెమ్మదిగా, ఎంత సంతోషంగా, ఎంత ప్రశాంతంగా ఆ వ్యక్తి జీవితం మారిందో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో నీకు నిగ్రహం లేకుండా, కంట్రోల్ చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నావా? దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. పిరికితనము గల ఆత్మనివ్వలేదు. దేవా, నాకు ఇంద్రియ నిగ్రహం ఇవ్వయ్యా. లార్డ్, ఐ వాంట్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్. నా భావోద్వేగములపై నియంత్రణ,
నా జీవితంలో నేను చేసే కార్యాలలో అన్ని యంత్రణ, స్పిరిట్ కంట్రోల్ టెంపర్, ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్ముడు నీ చేత నియంత్రించబడే అనుభవాలతో నా జీవితం నింపబడాలని నేను కోరుతున్నానయ్యా. అడుగుతావా? ఆనాడు ఆ వ్యక్తిని అద్భుతమైన రీతిలో యేసయ్య స్వస్థపరిచారు. పరిస్థితి మారిపోయింది, బ్రతుకు మారిపోయింది. నీ కుటుంబంలో ఒకవేళ నీ కుమారుని కొరకు, నీ కుమార్తె కొరకు, నీ భర్త కొరకు, నీ తల్లి కొరకు, నీ తండ్రి కొరకు నువ్వు వేదన పొందుతూ ఉన్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగు, యేసయ్య వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అసహ్య దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తిని బాగు చేసినట్లుగా బాగు చే. పరిశుద్ధ మహోన్నతుడా నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మరణాన్ని ప్రేమిస్తూ సమాధులలో బ్రతుకుతూ తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్న ఒక యవనస్తుని దర్శించినప్పుడు అతని బ్రతుకు స్థితిగతులు భవిష్యత్తు మారిపోయింది ప్రభా. ఇదే సమయంలో ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు ఎంతమంది వారి కుటుంబాలలో అట్టి స్థితి కలిగి ఉండి ప్రభా, అట్టి గడ్డు సమస్యలతో వేదన పొందుతూ నీ పాదాల చెంతకు వచ్చారు, నేను అడుగుతున్నారు ప్రభా. వారి జీవితాలలో వారి బిడ్డలకు, వారి కుటుంబీకులు నెమ్మది దయచే ప్రభా. మనస్సు మార్పివయ్య, బుద్ధి బాగు చే ప్రభా. స్వస్థ బుద్ధి నీవు తండ్రి. నువ్వు జీవాధిపతివయ్యా. మాకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చావు ప్రభా. సమృద్ధి జీవాన్ని మేము పొందుకొని ఈ లోకంలో నీవు మాకు ఆయుష్ ఇచ్చినంత వరకు నీ కొరకు మేము నమ్మకంగా బ్రతికే కృప మాకు ఇవ్వండి. ఏ ఒక్కరము కూడా మాకు ఇచ్చిన సమయము, మాకు ఇచ్చిన సంవత్సరాలు, మాకు ఇచ్చిన ఆయుష్, మాకు ఇచ్చిన ఆరోగ్యము మేము వ్యర్థపరచుకోకుండా ప్రభా నీ కృప మాకు దయచేసి నడిపించుమని మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమలింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.